హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్లో ఇన్ సింక్ విత్ గ్లోబల్ మార్కెట్స్ మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది నిఫ్టీలో రావడం జరిగింది ఫ్రెండ్స్. బట్ కానీ లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ బయ్యింగ్ అనమాట అండి. సో యాక్చువల్గా ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ లైక్ యుఎస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ వేరేజ్ మన మార్కెట్స్ మాత్రం ఓపెనింగ్ ఇస్ ద లో అనమాట అండి. సో ఓపెనింగ్ టిక్ నుంచి కూడా ఎస్పెషల్లీ నిఫ్టీలో మీరు చూస్తే కనుక సో ఇట్ స్టార్టెడ్ బౌన్సింగ్ అండ్ ఇట్ స్టార్టెడ్ హోల్డింగ్ దట్ లెవెల్ అనమాట అండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఆ లెవెల్ అనేది మార్నింగ్ నుంచి కూడా హోల్డ్ అవుట్ అనేది క్లియర్గా సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్, సో అయితే మిగతా మార్కెట్స్ మాత్రం గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం ఇంకా కొంచెం నెగిటివ్గానే ఉన్నాయన్నమాట. ఈరోజు నైట్ ఎలా క్లోజ్ అవుతాయి ఏంటని చూడాలి. సో మార్నింగ్ టిక్ తర్వాత నుంచి ఒక మంచి బౌన్స్ తోటి ఒక రికవరీ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. మంచి రికవరీ అయితే నిఫ్టీలో మనకు కనిపించింది అనమాట అండి. అయితే ఇంకా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అయితే ఫిల్ అవ్వలేదన్నమాట అండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ కదా. సో ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే నిఫ్టీ 25,300 రైట్, సుమారుగా 25,270 లెవెల్స్కి వెళ్ళాలన్నమాట అండి. రేపు మేబీ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా రిజెక్షన్ వస్తుందా ఆర్ ఏమవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. బట్ కానీ ప్రస్తుతానికైతే మాత్రం ప్రీవియస్గా చూసారు కదా గ్యాప్ డౌన్ రైట్, అండ్ దెర్ ఈస్ హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత రైట్. ఓకే, హ్యూజ్ గ్యాప్ డౌన్ అనమాట అండి. సో మ్యాసివ్ ఫాల్ అనేది మనం చూసాం కదా ప్రీవియస్గా ఇలాంటి సందర్భాల్లో. సో ప్రస్తుతానికైతే ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. బట్ కానీ ప్రీవియస్ రెడ్ క్యాండిల్, బట్ కానీ ఇది బౌన్స్ రికవరీ మళ్ళీ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. సో యాక్చువల్గా మీరు చూస్తే కనుక సో మార్కెట్ ఇంత నెగిటివ్గా ఉన్నప్పటికీ చాలా స్టాక్స్ వండర్ఫుల్గా అప్పర్ సర్క్యూట్స్ అనమాట అండి. సో ఇంట్రాడేలో యాక్చువల్గా ఒక స్టాక్ నేను తీసుకోవడం జరిగింది, ఫేమస్ కాఫీ రిలేటెడ్ స్టాక్ అనమాట అండి, కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ది. సో విత్ ఇన్ ఇంట్రాడేలో 13%, 14% రిటర్న్ వచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. కెన్ యూ ఇమాజిన్? సో ఇలా బై చేయడం జరిగింది. బై చేసిన తర్వాత ఇట్ వెంటప్ అనమాట అండి 13% విత్ ఇన్ ఇంట్రాడేలోనే ప్రాఫిట్ మూమెంట్ వచ్చింది. సో యాక్చువల్లీ అలాంటి కైండ్ ఆఫ్ బుల్లిష్నెస్ స్ట్రెంత్ అనేది స్టాక్స్లో ఇండివిజువల్ స్టాక్స్లో ఉందన్నమాట అండి. బట్ కానీ సో ఓవరాల్ మార్కెట్ అనేది వీక్నెస్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది అనమాట అండి. అండ్ సేమ్ ప్యాటర్న్ అనమాట అండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్గో మాత్రం ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్లోనే మీరు గత కొంతకాలంగా ప్రైస్ యాక్షన్ చూస్తే సో మ్యాక్సిమం అనమాట అండి, ఎక్సెప్షన్ నిన్న కొంచెం బ్రేక్అవుట్ వచ్చింది కదా. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఏదైతే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్ ఉందో అదే రేంజ్లో మార్కెట్ అనేది మీరు సస్టైన్ అవ్వడం, మేనేజ్ చేయబడుతుంది ఇండెక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. సో ప్రస్తుతానికి నథింగ్ మేజర్ అనమాట అండి. ఒక కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఓవరాల్గా సో ప్రీవియస్గా గత వారం రోజుల నుంచి ఇదే సినారియో అనమాట అండి. సో 51,200 కింద బ్రేక్ అవ్వట్లేదు. సో అలాగని చెప్పి 51,400, 500 పైన వెళ్ళినా సస్టైన్ అవ్వలేదు రైట్. సో యాక్చువల్గా మొమెంటం వచ్చింది. బట్ కానీ గ్లోబల్ సెంటిమెంట్ వల్ల అగైన్ సెంటిమెంట్ ఎప్పుడైతే వీక్గా ఉందో ఓవరాల్గా సో మన మార్కెట్స్లో సెంటిమెంట్ కూడా దెబ్బతింది. మళ్ళీ అగైన్ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం అనేది మనం చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్. అయితే ఇనిషియేషన్స్ వైజ్ ఇద్దరు కూడా స్లైట్ నామినల్ బయింగ్ అనమాట అండి. సో నథింగ్ మేజర్, కొంచెం బయింగ్ అయితే చేయడం జరిగింది అనమాట అండి రైట్. అండ్ నేను చెప్పాను కదా కాఫీ ప్రోడక్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్గా 15% మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సమ్వేర్ 700 అరౌండ్ నేను కొనడం జరిగింది, 720, 750 అక్కడి నుంచి వండర్ఫుల్గా సో పెరిగిపోవడం అనేది జరిగిందనమాట అండి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా నిన్న కూడా కొన్ని చూసారు స్టాక్స్ మీరు, ఇవన్నీ కూడా నిన్న కూడా ఉన్నాయన్నమాట అండి రైట్. అండ్ అదే నేను చెప్తున్నాను, అందుకే 52 వీక్ హై స్టాక్స్ వీ కెన్ స్టడీ అనమాట అండి. ఓకే, సో 52 వీక్ హై స్టాక్స్ ఇంకా హయ్యర్ వెళ్తాయి, పెరిగే స్టాక్సే పెరుగుతూ ఉంటాయి. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా యావరేజ్ చేద్దాం, ఇంకా పడుతుందా, ఇంకా యావరేజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే అనమాట అండి. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఎప్పుడైతే గ్లోబల్గా ఓవరాల్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా ఎలా నెగిటివ్గా ఉన్నాయో అండ్ మిడిల్ ఈస్ట్లో ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదండి. సో అక్కడ ప్రొడక్షన్ తగ్గొచ్చు అని చెప్పి అంచనాలు ఉండడం వల్ల దానివల్ల వాట్ ఎవర్ ఇట్ మేబీ సో కొంచెం క్రూడ్ అనేది వీక్నెస్ కనబరిచింది అనమాట. ఎప్పుడైతే క్రూడ్ వీక్నెస్ కనిపించిందో, జనరల్గా క్రూడ్ ఈజ్ రా మెటీరియల్ ఫర్ సమ్ ఇండస్ట్రీస్ కదా, పెయింట్స్ ఎస్పెషల్లీ టైర్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటికి అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట పెయింట్ స్టాక్స్లో సో మొమెంటం కనిపించింది. ఇలాగేంటంటే ఏదైనా ఒక ట్రిగ్గర్ ఫండమెంటల్ ఏదైనా ట్రిగ్గర్ వచ్చినప్పుడు అది ఏ సెక్టర్స్కి ఫేవర్ అవుతుంది, ఏ సెక్టర్కి ఆపోజిట్ అవుతుందో మనం చూడొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ నెగిటివ్, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ సెంటిమెంట్ మెయిన్ జైంట్ యూఎస్ మార్కెట్స్ ఎప్పుడైతే వీక్గా ఉన్నాయో రైట్. సో గ్లోబల్ సినారియో సో ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట అండి. సో అరౌండ్ ద కార్నర్ యూఎస్ ఫెడ్ డెసిషన్ ఉంది కాబట్టి
సో మార్కెట్‌లో కొంచెం ఒడిదుడుకులు ఇవన్నీ కూడా దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు అవర్ సెక్టర్ అనాలిసిస్, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్స్ కదండీ! ఇవి ఉండడం జరిగింది. బట్ కానీ ఐటీ మాత్రం అండర్ ప్రెషర్ అనమాట అండి. సో 1% పిఎస్యూ బ్యాంక్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజ్ స్టాక్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో అవి 1% దాకా పడడం అయితే మీరు క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే కనుక, సో లుక్ ఎట్ దిస్, డౌ జోన్స్ 1.5%, రైట్, ఎస్ఎన్పి 2% అనమాట, నాస్డాక్ 3% హ్యూజ్ ప్రైస్ కరెక్షన్స్ అనేవి రావడం జరిగిందనమాట అండి. అండ్ నెక్కాయి కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, 4%, రైట్. సో ఇలా హ్యాంగ్సెంగ్ అన్నీ కూడా 1% పైన పడడం జరిగింది. బట్ మన మార్కెట్స్కి యాక్చువల్లీ మిగతా మార్కెట్స్కి సంబంధం ఉండట్లేదు. నిన్న కూడా యుఎస్ విక్స్ కొంచెం పెరుగుతుంది, ఎలివేట్ అవుతుందని నేను మీకు షేర్ చేయడం జరిగింది, రైట్. లుక్ ఎట్ దిస్, నిన్న తర్వాత మీరు చూడొచ్చు అనమాట ఇంకా చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అనమాట 9% పైన పెరిగింది. ఎందుకంటే ఈవెంట్ ఉన్నప్పుడు, అన్సర్టెంట్ ఉన్నప్పుడు విక్స్ రైజ్ అవుద్ది, వాలటిలిటీ పెరుగుద్ది అని చెప్పి నేను నిన్న కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ డేటా పాయింట్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇవి వచ్చినప్పుడు దాన్ని బట్టి, ఆ డేటాను బట్టి రియాక్షన్స్ కూడా మనం చూస్తాం అనమాట అండి, రైట్. బట్ ఏదేమైనప్పటికీ కొంచెం అన్సర్టెంటీ ఉంది కాబట్టి సో మార్కెట్స్లో విక్స్ అనేది ఆటోమేటిక్గా షూటప్ అవడం అనేది జరిగిందనమాట అండి. మన విక్స్ కూడా కొంచెం నామినల్గా పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. అయితే యూరోప్ ఆల్సో హోల్డింగ్ గుడ్ అనమాట అండి. సో లైక్ గ్యాప్ డౌన్ వచ్చినప్పటికీ కూడా ఇట్ ఈస్ సస్టైనింగ్. బట్ కానీ లైక్ ఇంత వండర్ఫుల్ రన్అప్ తర్వాత ఒక బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ విచ్ ఈస్ కవరింగ్ ఆల్మోస్ట్ 4 days ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. కొంచెం నెగిటివ్ వీక్నెస్ వచ్చింది అండ్ ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గర ఇక్కడ ఉంది కదా. సో ఖచ్చితంగా యూరోప్ మార్కెట్లో కూడా, సో డాక్స్లో కూడా వీక్నెస్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. ఆ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద, మన స్టాక్స్ మీద కూడా ఖచ్చితంగా ఉందన్నమాట అండి. అయితే వీఆర్ ట్రైంగ్ టు స్టాండ్ అవుట్ అనమాట అండి. సో మన మిగతా మార్కెట్స్తో పోలిస్తే కొంచెం బాగా బెటర్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం, బెటర్గా మార్కెట్స్ షేప్ అవుట్ ఉన్నాయి. అండ్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ వీక్ కదండి, అగైన్ ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు ఎస్ఐపి రూపంలో మళ్ళీ అగైన్ డిఏఎస్ మ్యూచువల్ ఫండ్స్కి అమౌంట్ రాబోతుంది. ఆ క్యాష్ అంతా కూడా మార్కెట్స్లోకి డిప్లాయ్ అవుతుంది అనమాట అండి ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే, సో విల్ సీ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఈ ట్రెండ్ అయితే మాత్రం ప్రస్తుతానికి మార్కెట్ అయితే హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట అండి. ఈరోజు లో ఏదైతే ఉందో అది ఒక ఇంపార్టెంట్ 25,100 లెవెల్ అనమాట అండి, సైకలాజికల్ మార్క్ కూడా. సో మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట అండి. అది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో వీక్నెస్ అనేది వస్తుంది అనమాట అండి. సో మంచి బయింగ్ అనేది 25,100 లెవెల్స్ నుంచి మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా. సో అక్కడి నుంచి హైయర్లో వస్తుంటే మంచి ట్రెండింగ్గా ఉంది. అండ్ ప్రస్తుతానికి ప్రైస్ యాక్షన్ అయితే అంటిల్ అన్లెస్ యూఎస్ నైట్ ఈరోజు మళ్ళీ ఏదైనా సర్ప్రైజ్ ఉంటే తప్ప మార్కెట్స్ కొంచెం సస్టైన్ అవి రికవర్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి అనమాట ఫ్రెండ్స్, రైట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, నేను చెప్తాను కదండి, గ్లోబల్ మార్కెట్ రియాక్షన్ బట్టి ఫర్ టైం బీయింగ్ కొంత రియాక్షన్స్, నీజర్క్ రియాక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్లు టార్గెట్ ప్లాన్ చేసుకోండి, అప్పుడప్పుడు ప్రాఫిట్ చర్నింగ్ చేయండి. జస్ట్ అలా అంటిల్ అన్లెస్ వీ బుక్ ద ప్రాఫిట్ ఇట్ ఈస్ నాట్ రియల్, అండ్ లాస్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రియల్ అనమాట అండి. నాషనల్ అవుతుంది ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం వన్స్ బుక్ చేస్తేనే దట్ ఈజ్ అవర్ మనీ, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.